ఈ ఏకాదశ రుద్రులలో చివరిది 11వ లింగము శ్రీమన్ మహాదేవరుద్రుడు పుల్లేటుకుర్రు గ్రామం. ఇక్కడ స్వామివారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడుగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో విష్ణుమూర్తి శివునిని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెనట. ఆ మహాదేవుడు పుల్లేటుకుర్రు గ్రామంలో లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటుకుర్రు గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో ఒక పేరు ఉండేదట. పుండరీకము అనగా వ్యాఘ్రము అంటే పులి అనే అర్థము. వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుట చేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడుతుండెను. ఈ పుల్లేటుకుర్రు గ్రామము ముందు మనం దర్శించుకున్న గంగలకుర్రు గ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 11 ఏకాదశ రుద్రులను ఏకకాలంలో ఒకే రోజున దర్శించిన ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలము కలుగును అని పురాణగాథ. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ.